సో ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు చాలా తెలంగాణలో రూటెడ్ అంటే పక్కా లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ క్యారెక్టర్ కోసం మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు? సార్ ఇప్పుడు మనం చూస్తున్నాము రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలు కానీ ఎప్పుడైనా తెలుగు రాని ఫీమేల్ యాక్ట్రెసెస్ చాలామంది, మీ ఫేవరెట్ అండ్ మా ఫేవరెట్ యాక్ట్రెసెస్ చాలా కష్టపడి తెలుగు నేర్చుకొని డిఫరెంట్ యాసలు నేర్చుకొని కష్టపడి చేస్తున్నారు. అలాంటప్పుడు నేను ఒక తెలుగు అమ్మాయిని అయ్యుండి కొంచెం కష్టపడితే వచ్చేస్తుంది సార్ తెలంగాణ యాస కొంచెం అంతే. ఆ మాడ్యులేషన్స్ అవన్నీ నా చుట్టుపక్కల ఉన్న యాక్టర్స్ని చూసి చాలా యూట్యూబ్ ఛానల్స్లో రీసెర్చ్ చేసి మేము 2 నెలలు అక్కడ ఊర్లో ఉండి షూట్ చేసాము. 2 నెలలు ఊర్లో ఉండేటప్పుడు చుట్టుపక్కల అందరితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ అందరి ద్వారా నేర్చుకుని సెటిల్ అవ్వడానికి కొంచెం ఆ లాంగ్వేజ్లో సెటిల్ అవ్వడానికి ఒక 1 వీక్ 10 డేస్ ఇలా పట్టింది. సెటిల్ అయిపోయాను ఇంకా తెలంగాణ భాషలో, ఇంకా బయటకు రాలేదు, మీకు అప్పుడప్పుడు వినిపిస్తుంది కూడా. సో ఐ హ్యాడ్ ఫన్ స్పీకింగ్ దిస్ యాస సార్. రానా గారు అప్పుడు కంచిరిపాలన చేశారు, ఇప్పుడు మళ్ళీ పరేషాన్ చేస్తున్నారు. ఈ పరేషాన్లో మీకు బాగా నచ్చిన పాయింట్స్ ఏమన్నాయి దగ్గర? అంటే కంచర్పాలెం నుంచి పరేషాన్ దగ్గర నచ్చే పాయింట్ ఏంటంటే అక్కడ మార్కెటింగ్ చేసేటప్పుడు అలాంటి సినిమా ఎప్పుడు అంత ముందు రాలేదు కంచర్పాలెం. అంటే అలాంటి సినిమా థియేటర్లో వేయొచ్చు అని కన్విన్స్ చేయడానికి చాలా కష్టపడ్డాను యాక్చువల్లీ. బికాజ్ దే డింట్ నో, అంటే చూసి ఇదేం చేయాలి ఈ సినిమాతో, ఇక్కడ అవార్డ్స్ పంపిస్తారా, ఇలా మాట్లాడేవారు నాతో చాలా రోజులు. బట్ ఐ థింక్ టుడే ఈజ్ అ డిఫరెంట్ టైమ్ వేర్ an acceptance for అలాంటి సినిమాలకి acceptance has become a lot more and variety has become more entertaining. అండ్ నాకు ఈ సినిమా గ్రూప్తో నచ్చింది ఏంటంటే ప్రమోషన్ అని చెప్పి ఫస్ట్ వెళ్ళి కళ్ళు తాగిచ్చి కళ్ళు చికెన్ అది పెట్టించారు. సో చాలా ఎక్సైటింగ్ గ్రూప్ అండి, కంచర్పాలెం కన్నా చాలా హై ఎనర్జీ గ్రూప్ ఇది. సో బట్ లైక్ ఐ సెడ్ అండి, ఇంతకు ముందు కూడా చెప్పాను, ఐ థింక్ దిస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ దట్ ఒక కొత్త సినిమా, ఒక కొత్త కథ ఎంత దూరం వెళ్ళాలో ఐ థింక్ వీఆర్ జస్ట్ క్యాటలిస్ట్ ఫర్ దట్. ఐఎమ్ జస్ట్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ గ్రూప్. రానా నాయుడు 2 ఎప్పుడు సీజన్ రాస్తున్నారు సార్ స్లోగా.